చేస్తామంటే దాంట్లో ఆరాం దొంగ అదేం చేసింది యారు ఉట్లా గిడ్డు ఉంది మరకాల గిడ్డు ఉంది ఎత్తల గిడ్డు ఉంది తీగి చూస్తా ఉంది కదా నాయన చూస్తా ఉంటే ఈ మహాతల్లి చెరువు కట్ట మీద పోతాది నాయన ఆ చెరువు కట్ట మీద ఒక దున్నపు రాక్షసి ఆ రాక్షసి ఏం చేసింది ఈ శరీరంలోకి పోయి ఈ దున్నపోతులో చేరింది కదా నాయన దున్నపోతులు చేరుకుందంట చేరుకొని ఈ ఇనుములంతా పారుతోని ఇలాంటికి కింద ఉండి ఇనుము మీద వ్యామోహం తెచ్చుకుంటే మనకు సార్థకమే ఉండాలి బయట పోయి చిన్నదాని మీద వ్యామోహం తెచ్చుకోవాలా అని ఈ దున్నపోతులు అయినా చెరువు కట్టే చిన్నగా చెరువు కట్టేకబడింది చిన్నగా చెరువు కట్టేకబడింది ఎగబడి అమ్మవారు ముందర పోతా ఉంది వెనకాల పోతా ఉంది ఊరు దాటింది రాజ్యాలు నగరాలు పల్లెలు పట్టణాలు గోమంత్రాలు దాటి అమ్మవారు పుట్టుమాకు సముద్రం దగ్గర పోతా ఈ దుర్పద ఏం చేసింది ఇది కూడా అమ్మవారు వెంటబడింది నా వెనకాల ఎవరో వస్తా ఉన్నారు చూస్తే ఈ దుర్పద వస్తా కదా నాయన ఈ దుర్పద అమ్మవారు వెంటబడి వస్తా ఉందంట అందుకు అమ్మవారి మీద వ్యామోహం అది దాని బాధ దాని నా బాధ పోతాడు అమ్మవారు ఊరు దాటింది ఈ దున్నపోత ఊరు దాటింది అమ్మవారు ఒక రాజ్యం దాటింది ఒక రాజ్యం దాటింది అమ్మవారు ఎక్కడ పోతే వెనకటి తాగుబడి పోతాడు ఎవరు దున్నపోత పోతా ఉంటే దున్నపోత నేను దేవలోహులకు తినే దేవేరు శక్తిని ఎంట పడతావా అని ఇప్పుడు ఆలోచన చేసిన ఆయన రాజ్యాలు దాటి పోతా ఉంది కదా ఒక 7 సంవత్సరాల దరికి చేరింది ఎవరు అమ్మవారు 7 సంవత్సరాల దరికి ఇప్పుడు చేరిందో ఈ దున్నపోతు భయానికి ఎట్లా పుట్టుకోవాల అని చెప్పింది ఒక సముద్రంలో దుంకేసింది కదా ఆ నాయన ఒక సముద్రంలో ఎగిరి దుక్కేసింది ఎవరు అమ్మవారు ఇప్పుడు దుక్కేసిందో ఈ అమ్మవారి మీద ప్రేమ చేత ఈ దున్నపోత కూడా రాచేసి ఆ దున్నపోత చేస్తుంది కదా ఒక సముద్రంలో దుక్కేసింది కదా నాయన ఈ దున్నపోత కూడా అమ్మవారి మీద ప్రేమ చేత సముద్రంలో దుక్కేసింది అట్లా ఒక రోజుకు సముద్రం అట్లా 7 రోజులకు 7 సముద్రాల్లో దుక్కింది అవును వెళ్ళిపోయింది కదా మా అమ్మ నాయన అవతల 7 రకాల మాగాన్న పడిపోయింది ఎప్పుడు అమ్మవారు ఎప్పుడు పడిపోయిందో ఈ దున్నపోత కూడా ఏం చేసింది 7 సంవత్సరాలు 7 రోజులకు దాటి అమ్మవారి ప్రేమ చేత ఎప్పుడు దాటిందో నాయన 7 రకాల మాగాణిలో గొల్లవాడు ఈ జవాలు గురువు దొరుకుతారు జీవనం చేస్తా ఉంటే ఈ అమ్మవారు ఏం చేసింది ఆ వీధివారు మందులో దూరు పోతాడు ఈ సోడ సంఖ్య ఎవరు పోతా ఉంది వెనకాల ఈ దున్నపోత వస్తా ఉంది ఈ శివదాన కోసమే దున్నపోత వస్తా ఉంది అయితే ఈ దున్నపోత కానీ మందులో దూరిందా మంద తొక్కి చంపేసింది కాబట్టి మనం ఈ దున్నపోతకు దారి చూపించాలా అని ఆ 1000 జీవాల గుర్రులో ఒక దొంగ గుర్రి ఒక గొడ్డు గుర్రి ఇలా తిరగతా చూస్తా ఒక దొంగ గుర్రు అట్లా తిరిగేది ఏడు పరగాలి గిట్టుంది ఏడు మెక్కలు గిట్టుంది గిట్టుంది వేసేది అట్లా అయితే ఈ అమ్మవారు మందలో దూరి ఆ పక్క చూసుకోవాలంట ఎక్కడ అమ్మ చూద్దామని చూస్తే ఆ అమ్మ 7 రకాల మాకానంతా కలరికి ఎక్కడ గాని నిలువు నీడ లేదు శక్తి లేదు శ్యామ లేదు ఏం చేయాల అయితే 7 కోమల పుట్ట గావించింది కదా మా అమ్మ 7 కోమల పుట్ట గావించిందట ఆ
ఈ దున్నపోతు మనం వదిలేయలేదు అని చెప్పి ఆలోచన చేసి ఈగ అవతారం ఎత్తింది కదా ఈగ అవతారం ఎత్తింది. ఈగ అవతారం ఎత్తి 7 కోమల పుట్ట దగ్గర పోయి 7 ప్రదర్శనలు చేసి ఆ 7 కోమల పుట్టలో ఒక కోమల దూరి నాగలాకు చేరిపింది. ఇప్పుడు నాగలాకు ఇప్పుడు చేరిపిందో అమ్మవారికి నాగదేవత నాగాభరణ ఆభరణాలయ్యి నీడ బట్టి నీడ చేసి అంశసూలికా తప్పులు పైన పన్ను నిద్రపోతాను మహాత్మ నిద్రపోతా అంటే ఈ దునపతి ఏం చేసింది తెలిసిన దునపతి ఏం చేసింది వెనకాల వస్తా ఉంది ఆవిడ ఈ దొంగని ఈ అమ్మవారికి చూసుకునే ఉంది. ఈ దునపతి అమ్మవారి కోసం వస్తా ఉంది, దీనికి నోరు లేదు దానికి నోరు లేదు. ఆ దునపతి వస్తా ఉంటే ఈ దొంగ ఎదురు మీది కదా ఎదురు బీందట ఎందుకో ఈ మందలో దూకి చిన్న పిల్లలతో సభ్యేస్తున్నావు అది ఎదురు బీంది వచ్చే నీకు నోలేదు నాకు నోలేదు. నువ్వు తారాడే చిన్నది ఈ 7 కోమల పుట్టలో దూరింది చూపిస్తా ఈ దొంగ గురినైనా ముందు పోయింది పుట్టకాటికి పుట్ట గోడు చూపించింది. తులపోతి కుడికాలతో ఇప్పుడు చూపించిందో నాగలోకంలో అమ్మవారు చూసుకోవాలంట వచ్చే దొంగ గొర్రె నువ్వు కానీ దారి చూపించి కదా పోయింటే తులపోతికి అది అట్లే వెళ్ళిపోయింది. నువ్వు దారి చూపించినావు కాబట్టి 3 గంటల రేతిలో నాకు గ్రామాన జాతర చేస్తారు. జాతర చేసే సమయానికి 3 గంటల రేతిలో బాణం వండి బాణం పోసి బాణానికి తట్టు తిరిగి నిన్ను గావిస్తారు అని ఆ తొమ్మిదికి బాణపురికి శాపం పెట్టింది. ఎవరు అమ్మవారు ఎక్కడ జాతర చేసినా 3 గంటల రేతుల్లో బాణపురిని బాణం పోసి బాణపడినారు కాల తర్వాత ఈ తులపోతు వస్తాను కానీ అని ఆలోచన చేసి ఏం చేస్తుందంటే ఈ దొంగ గురి ఇప్పుడు ఆ పుట్టకోలో చూపించిందో ఒక రోజుకు 1 మైల్ మట్టిని ఈ కొమ్మలతో తిరిగేస్తాను. యోజనం లోతు మధ్య తిరిగేస్తా ఉందంట. ఏది అమ్మవారి దగ్గర కావాలి తిరిగేస్తాడు. నాగలా కూడా అమ్మవారు చూసిందంట. వచ్చే తున్నపోతా నేను ఎవరో తెలిసిన దేవలోకలు పుట్టింటే దేవేరు శక్తి అడిగింది కనుక నువ్వు నన్ను కోరుకున్నావా అయితే అని ఆలోచన చేస్తానంట. ఇట్లా రోజులు గడుస్తా ఉన్నాయి. రోజు ఎమ్మకోసం మధ్య తిరిగేస్తాడు వదల్లా ఇది నాగలోకానికి వచ్చేసి అయితే వాళ్ళు ఏం చేయాలా వచ్చే తున్నపోతా నేను సామాన్యమైన ఆలోచన చేసి ఈ అవతారం ఎత్తి 7 కోమల పుట్టలు తిరిగేసి తులపోతు ముక్కులో దూరి కడుపులో చేరి కడుపులో దూరిపోయిందంట అమ్మవారు. ఇప్పుడు దూరితో నేను ఈ గౌతానికి లోపలిపోయింది కదా ఈ మట్టి తిరిగేసే కొమ్మలతో తునపోతుకి కడుపు యామరం ఎత్తేసింది. యామరం ఎత్తింది ఇప్పుడు ఎత్తేసిందో ఈ 7 రకాల మాగాండ పడి దొల్లంతా ఉంది కదా. 7 రకాల మాగాండ పడి దొల్లాంటుందంట. చచ్చిపోతారా స్వామి అని దొల్లాంటుందంట. అప్పుడు అమ్మవారు చూసుకుని లోపల నుంచి ఈ నోరు లేని మూగని వారు మనం చంపితే మనకు పాత్రలు చుట్టుకుంటుంది. మూగని చెప్తే మనకు పాత్రలు చుట్టుకుంటుంది. దీన్ని సత్య వాళ్ళ ప్రపంచంలో ఎవరో ఉన్నారు వాళ్ళు దీన్ని చెప్తారు. ఏ విధంగా చెప్తారు కరకరా పొద్దు మలబక ముందే మాది వాళ్ళు రమ్మని గోరగొమ్మ నాటి గోరగొమ్మానికి ఎత్తి 7 ఏళ్ళకి తెగనరికి దాని పిల్లలు గట్టి కోసి నోట్లో పెట్టి దాని పొట్టి కింద చదువు కోసి దాని తల మీద పెట్టి నాకు తెచ్చింది సలిపింది తీరు రాగడేని తెచ్చి ఆ తనుపోతు శిరసు మీద పెట్టి అగన్యము వెలిగితే అప్పుడు దాని మీద నాకు కోపం సల్లార్చింది అని అమ్మవారు అడుపునిందో మహాతల్లి దేవలోకి నేర్పింది కదా. అంతపోత ఇంత
తల్లిరా ఒక నిమిషం అన్నమాట